నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జీవి ఆంజనేయులు నామినేషన్ దాఖలు. నామినేషన్ పరిశీలించి స్వీకరించిన ఆర్వో సుబ్బారావు. వినుకొండ పట్టణంలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు కవాతు. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని వెల్లడి. కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు. వైద్యశాలల్లో సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన. వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జీవి ఆంజనేయులు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత వినుకొండలోని శివాలయంలో జీవి దంపతులు నామినేషన్ పత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించి వినుకొండలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్వో సుబ్బారావుకు తన నామినేషన్ పత్రాన్ని అందించారు. నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్వో నామినేషన్ ను స్వీకరించారు. అనంతరం జీవి మాట్లాడుతూ 24న కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా రెండవ నామినేషన్ వేయనున్నట్లు వివరించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలతో నామినేషన్ వేస్తాం. ఈరోజు మర్చిపోతాం. ఈరోజు నామినేషన్ జరిగింది. 24వ తారీఖు కార్యకర్తలందరితో కలిసి వచ్చి నామినేషన్ వేస్తాం. నామినేషన్ ప్రక్రియలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో 2 ప్రధాన పార్టీలు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నస్రాపేట డీఎస్పీ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముందుగా వచ్చిన వారి నుండి నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని వివరించారు. దీనిలో భాగంగా ర్యాలీలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని పేర్కొన్నారు. నమస్కారం అండి. వినుకొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తాలూకు నామినేషనల్ ప్రక్రియ నిన్నటి నుంచి అనగా 18వ తారీఖు నుంచి ప్రారంభమైంది. మనకి క్రియాశీలకంగా ఈరోజు 19వ తారీఖున 2 ప్రధానమైన పార్టీల అభ్యర్థులు నామినేషన్స్ వేస్తున్నారు. దానికి పోలీస్ పరంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం. ఈ వినుకొండ రూరల్, టౌను మరియు నరసరావుపేట నుంచి ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ అలాగే సెంట్రల్ ఫోర్సెస్ అందరితోటి కలిపి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 100 మీటర్ల దూరం నుంచి కూడా క్యాండిడేట్స్ 5గురు మాత్రమే లోపలికి వెళ్ళి నామినేషన్ చేస్తారు. 100 మీటర్ల అవతల 3 కార్ల వరకు మనం పర్మిట్ చేస్తాం. దాంట్లో వచ్చి నామినేషన్ చేయవలసి వస్తుంది. అందరికీ కూడా ఈ ఎంసీసీ రూల్స్ ఎలా రావాలి, వాళ్ళకి రూట్ అది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు చేయవలసి వస్తుంది. ఈ రోజు వరకు ఎటువంటి ర్యాలీలు, మైక్లు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు 5గురు మాత్రం వచ్చి నామినేషన్స్ వేస్తారు. ఆర్ఓ గారు కూడా ఎవరు ముందుగా వస్తే వాళ్ళ చేత నామినేషన్ చేస్తారు. వేరే వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు వెయిట్ చేయవలసి వస్తుంది. మొదటి వాళ్ళు వేసేదాకా కూడా ఈ వివరాలన్నీ కూడా క్యాండిడేట్స్ తాలూకు రిప్రజెంటేటివ్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆర్ఓ గారు మేము పోలీస్ పరంగా ఏ విధమైన హింసాత్మక ఘటనలు కానీ వైలేషన్స్ కానీ లేకుండా చేయడం కోసం ఇక్కడ ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఒక డిఎస్పీ, నేను అలాగే సిబ్బంది అంతా కూడా పహారాలో ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో నస్రాపేట డీఎస్పీ వర్మ వినుకొండ పట్టణంలో కవాతు నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి కవాతు ప్రారంభించి పట్టణ పురవీధుల గుండా కవాతు చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధి, అరాచకం మధ్య పోరాటం అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు.
ఎటువైపు నిలబడాలో ప్రజలు వివేకంతో ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ 10 ఏళ్ల ప్రయాణంలో తెలుగుదేశం వైకాపా పాలన, ఈ రెండు ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టులు, జీవన స్థితిగతులు, ధరలు వంటి అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక బొల్లాపల్లి మండలం గరికపాడు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. 30 కుటుంబాలు ఆ పార్టీకి వీడ్కోలు చెప్పి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. వినుకొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారందరికీ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో పాటు లావు రత్తయ్య, రాణి రుద్రమదేవి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నేను విజ్ఞాన్ రత్తయ్య గారి అమ్మాయిని, ఎంపీ కృష్ణదేవరాయలు గారి చెల్లెల్ని. ఈరోజు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం అభిమానులకి నా హృదయపూర్వక నమస్సులు. మీరు ఈ పార్టీ పట్ల నమ్మకంతో ఈరోజు ఇక్కడ జాయిన్ అయిన అందరికీ శుభాకాంక్షలు. ఎంపీ గారు చేసిన పనులన్నీ మీ అందరికీ సుపరిచితం, నేను చెప్పక్కర్లేదు. ఆయన కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చి, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి వరకిపూడిశాల ప్రాజెక్టు ఫినిష్ చేసి దానివల్ల 1,50,000 ఎకరాల సాగునీరు, 2.5 లక్షల మందికి తాగునీరు ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ ఇది. దాన్ని చేపట్టి కృష్ణదేవరాయలు గారు ఈరోజు ఆల్మోస్ట్ శంకుస్థాపన చేయటం అయింది. ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తారు. ఇందులో రాష్ట్రంలో ఏమైనా ఇబ్బందులు వస్తే ఆంజనేయులు గారు తను కూడా చేస్తానని చెప్పారు ఇప్పుడు. కానీ ఆయన మన మల్లికార్జునరావు గారు చెప్పినట్లు ఉదయం రాత్రి అహర్నిశలు దీనికోసం పోరాడి తెచ్చిన ప్రాజెక్ట్ ఇది. అంతేకాకుండా జలజీవన్ మిషన్ కింద 500 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉండింది. దానిలో భాగంగా ప్రతి ఇంటికి కుళాయి తేవటము, ప్రతి ఇంటికి తాగునీరు తెచ్చే ప్రాజెక్ట్ అది మీ అందరికీ తెలుసుంటుంది. అంతేకాకుండా ఆయన ఈ 5 సంవత్సరాలు మనందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి. కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరు సాయం కోసం చెయ్యి కావాలని వచ్చినా తను లేదనకుండా చేసిన వ్యక్తి. మరి ఏ ఎంపీ కూడా ఇంత అందుబాటులో ఉండి ఇన్ని ప్రాజెక్టులు చేసుంటారని నేను అనుకోను. ఆయన చేసిన పనిలో నీతి ఉంది, నిజాయితీ ఉంది అనుకుంటే మీరు 10 మందికి చెప్పండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. సో వీళ్ళిద్దరూ మంచివాళ్ళు, అందుబాటులో ఉంటారు. మీకు ఏ చిన్న కష్టం, పెద్ద కష్టం ఏదొచ్చినా మీకు అందుబాటులో ఉండి మీకు రక్షణగా ఉంటారు. ప్రత్యేకంగా ముస్లిం సోదరులు ఉన్నారు ఇక్కడ చాలామంది. వాళ్ళందరికీ మీకు రక్షణగా ఉంటారు. దేనికైనా సరే రక్షణగా ఉంటారు. ఇది వాళ్ళ సమక్షంలోనే నా మాటగా మీకు చెప్తున్నా. మీ అందరూ 20 రోజులు కష్టపడి బాగా చేయండి. మంచిని, ధర్మాన్ని ప్రోత్సహించండి. మీ ఖురాన్లో కూడా అదే చెప్పుద్ది, భగవద్గీతలో కూడా అదే చెప్పుద్ది, బైబిల్లో కూడా అదే చెప్పుద్ది. చివరికి ఏ మత గ్రంథం అయినా ధర్మం దగ్గర ఆగిపోతుంది. ధర్మాన్ని రక్షించండి, మంచి వాళ్ళని ప్రోత్సహించండి, మంచి వాళ్ళని నడవండి, మంచి వాళ్ళతో స్నేహం చేయండి. మీకు మీ బిడ్డలకి చాలా మంచిది. నమస్కారం. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 6వ రోజు వినుకొండ పట్టణంలోని కారంపొడి రోడ్డు నందుగల శ్రీ మాధవ హాస్పిటల్, గోపు శ్రీనివాస్ రెడ్డి హాస్పిటల్లో పనిచేయుచున్న సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని డెమో ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి నాగేశ్వరరావు పాల్గొని అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆందోళనకు గురి కాకుండా తగు మెలకువలు పాటించి అగ్ని ప్రమాదాల నుండి అరికట్టవచ్చని పేర్కొన్నారు. మాకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేది ఏప్రిల్ 14 నుంచి 20 దాకా అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతాయి. అగ్నిమాపక వారోత్సవాలు అంటే ఏదన్నా ఫైర్ అయినప్పుడు వాళ్ళకి ఎలా డెమో ఇవ్వాలి, ఎలా గ్యాస్ ఫైర్ అయితే ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది మీకు అవగాహన చెప్తున్నాం. అది ఈ అవగాహనను ఎలా చేయాలి, ఈ గ్యాస్ ఫైర్ అయితే చీవటితో ఆరపటం, క్లాత్తో ఆరపటం, బకెట్తో ఆరపటం. ఇదే కాదు, హాస్పిటల్లో కూడా ఏదైనా బోర్డు షార్టేజ్ అయితే ఆ చీవటితో ఎలా ఆర్పాలి, మరి కరెంటు స్విచ్ ఆపి వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, ఏ ఫ్యాక్టరీలు అయినా, అది మన కందిపప్పు మిల్లు కానీ, రైస్ మిల్స్ కానీ, లాడ్జిలు కానీ, ఇవన్నీ కూడా ఈ ఫైర్ ఏప్రిల్ 14లో ఇవన్నీ అవగాహన చెప్పడం అయింది. వాళ్ళకి ఎప్పటికైనా ఒకసారి ఫైర్ బండి ఉండవచ్చు, లేకపోవచ్చు. ఈ ఫైర్ బండి లేకపోయినప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో ఫైర్ బండి లేదు, ఫైర్కి వెళ్ళిపోయింది, మనం ఏం చేయాలి? మనకు అనేది అవగాహన అనేది ఒకటి ఉండాలి. ఈలోపు మీకు ఈ అవగాహన ఉంటే మీ ఫైర్ ఏమి చేయదు. ఫైర్ కూడా అక్కర్లేదు ఈ గ్యాస్ గురించి కానీ, షార్టేజ్ గురించి కానీ. కనుక ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని
ఎప్పటికైనా పక్కన కూడా పల్లెటూరులో కూడా పక్కన కూడా చెప్పండి, అయ్యా గ్యాస్ ఫైర్ అయితే ఇలా చేయాలి, క్లాత్ తారపొచ్చు, బకెట్ తారపొచ్చు, ఇలా చేయాలని పక్కన కూడా చెప్పండి. మీరు చెప్తే మీకు బాగుంటది. ఫైర్ బండి వచ్చేలాకి చాలా సేవ్ అయింది. మీకు సేవ్ కానప్పుడు అప్పుడు మాకు ఫైర్ బండికి ఫోన్ చేయండి. ఇమీడియట్ గా దేనికైనా సిద్ధంగా ఉన్నాము, ఏ మంటలకైనా సిద్ధంగా ఉన్నాము, మేము ఆరటానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా అవగాహన ఉంటుందని మేము ఈ 7 రోజుల పాటు వారోత్సవాలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు విన్నందుకు చాలా థ్యాంక్స్. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.